ఆ కరోనా టైంలో టాటా కేర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. టాటా ఎల్డర్ స్ప్రింగ్ అని. అంటే నేను చెప్పాను చూడండి, ఎక్కడ పోయినా మా వాళ్ళు కనబడుతుంటారని. నేనే స్టన్ అవుతుంటా ఒక్కోసారి. ఆ టాటా ఎల్డర్స్ కేర్ వాళ్ళు కరోనా టైం లాక్డౌన్లో సర్వెంట్ మెయిడ్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి భోజనం ఎట్లా, వంట మంచి రాదు. ఆ టాటా కేర్కి ఎట్లా తెలిసిందో బిఎస్ఎస్ఎఫ్కి నెట్వర్క్ ఉంది చెప్పండి అని అన్నారు. అంటే నాకు ఫోన్ వచ్చేది. ఫోన్ వచ్చి మల్కాజిగిరిలో పలానా ఇంట్లో ఒక ఆయన ఓల్డ్ 82 ఇయర్స్ ఓల్డ్ భోజనం పెట్టాలి త్రూఅవుట్ కరోనా పీరియడ్, లాక్డౌన్ ఎత్తేదాకా మా వాళ్ళు పెట్టారు. అట్లా ఈ దాదాపు ఒక మోర్ దెన్ 1000 ప్లేసెస్లో ఎక్కడ చెప్పినా మా వాళ్ళు ఉన్నారు. మీరు అన్నారు ఇందాక, అంబర్పేట్ శంకర్ కూడా పోయి ఒకళ్ళ ఇంట్లో భోజనం పెట్టి వచ్చాడు త్రూఅవుట్ ది కరోనా. సరే వేరే యాక్టివిటీస్ చాలా చేశారు ఆయన. అంటే ఆయన పోయి భోజనం పెడితే అవతల వాళ్ళు భయపడే పరిస్థితి. తర్వాత అన్న నువ్వు పోకు, వేరే వాళ్ళని పంపి అని కూడా చెప్పడానికి కూడా అందుకే సంకోచించాం మళ్ళీ మేము. అయితే సర్వీస్ ఎవరు చేసినా దానికి భగవంతుడు చేపిస్తాడు. కరెక్ట్. ఆ టాటా ఎల్డర్ స్ప్రింగ్ వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ కొన్ని ప్యాథటిక్, అంటే వాళ్ళదే టాటా వాళ్ళే రతన్ టాటా ఎల్డర్ స్ప్రింగ్ అది. కొన్ని ప్యాథటిక్ స్టోరీస్ చూసాం మేము. బాధ మనిషి ఇంత మార్పు ఎట్లా వచ్చిందంటే ఆ ప్యాథటిక్ స్టోరీస్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి భోజనం పెట్టారు మా వాళ్ళే పోయి. ఆయన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో దీంట్లో డైరెక్టర్గా చేశాడు. ప్రాపర్టీస్ 3 పిల్లలకి పంచాడు. చిన్నవాడికి ఇచ్చిన ఇంట్లో ఈయన కిరాయికి ఉంటున్నాడు. ఏంటని అడిగితే ఆయన చెప్తే బాధ అనిపించింది. ఆయన ఏడ్చాడు, పాపం మాకు ఏడుపు వచ్చింది. తర్వాత మోడీ గారు ఒక తెచ్చాడు, సీనియర్స్ని ఇబ్బంది పెడితే ఆ సెల్ డీడ్లు క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు అదంతా చేసి మళ్ళీ వీళ్ళని స్ట్రెంగ్తన్ చేసి, అంటే తల్లిదండ్రుల్ని వదిలేసి ఇప్పుడు ఆ చాగంటి కోటేశ్వరరావు సార్ అన్నారు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉన్నారంటే ఈ దేశంలో వృద్ధాశ్రమాలు లేని రోజు నేను హ్యాపీగా ఉంటాను. మనము వీక్ అయిపోతాం. అక్కడ వృద్ధాశ్రమంకి పోయి వాళ్ళ బాధలు చూస్తే మనం వీక్ అయిపోతాం. ఆ దుర్మార్గం చేయకూడదు. తల్లిదండ్రుల్ని చూడటం, అత్తమామల్ని చూడటం, పెద్దవాళ్ళని చూడటం భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా భావించాలి. తీసుకోపోయి ఓల్డేజ్ హోమ్లో పడేయటం కాదు. ఇది తప్పు. ఇది అట్లాంటి వాటికి కూడా అడ్డుకుంటాం మేము. అలాంటి వాటిని అడ్డుకునే బదులు ఆ విలువల్ని సమాజానికి తెలియజేస్తే ఇంకా బాగుంటుంది చెప్తున్నారు. విలువల్ని చెప్పే ప్రవచనకర్తలు వాళ్ళు చెప్తున్నారు. మార్పు వస్తున్నది, ఇంకా రావాలి. వృద్ధాశ్రమం అనేది మన దేశంలో కనబడకూడదు. ప్రతి ఇంట్లో గోమాత ఉండాలి. ప్రతి ఇంట్లో ఆవు ఉన్న రోజున ఈ దేశం వైపు కన్నెత్తి చూడలేరు ఎవరు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన పాపులేషన్ 32 crores, మన గోసంపద 82,000 కోట్లు. ఇప్పుడు మనది 140 crores మన పాపులేషను, గోసంపద 20 కోట్లు ఉంది. రివర్స్ అయింది. సో అది తెలుస్తున్నది. గోవుల గోవు ఏం చేస్తుందంటే కిషోర్ గారు, మీకు తెలిసి ఉండొచ్చు, అయినా చెప్పాలి, నా బాధ్యత అది. చెప్పండి. మీరు పోయి గడ్డి అన్నా ఏమన్నా రొట్టెలన్నా అరటిపండ్లన్నా పెడుతుంటే మన నాకుతుంది. అయ్యయ్యో నాకుతుందని చేయి తీయకూడదు, నాకాలది. అది నాకి మీ బాడీలో ఏం వ్యాధి ఉందో గుర్తుపడుతుంది. అది అడవిలో తిరిగి ఆ మూలికలు తినొచ్చి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగితే మీ రోగాలు తగ్గుతాయి. గోవుకి అంత విలువ ఉంది. 1 కోటి దేవతలు గోమాతలు ఉంటారు. డైరెక్టు వైబ్రేషన్స్ ఆ మూపురం నుంచి లోపలికి వెళ్ళి గోల్డ్ కలర్లో ఉంటాయి ఆవు పాలు. ఆవు పాలు తాగితే చిన్నపిల్లలు కానీ వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ విపరీతంగా పెరుగుతుంది ఆవు పాలు. అమెరికా వాడు పేటెంట్ కావాలని అడిగాడు ఆవు పాలు. గోమూత్రం కానీ అన్ని మెడికేటెడే. కానీ అదే గోవుని ఈ రోజుల్లో చంపేసే పాపం కదా. అసలు గో మొహం చూస్తే అమాయకంగా ఉంటుంది. అది అందరూ అది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఏ జంతువు లేదు ప్రపంచంలో. మీరు గోశాలలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి, సరే ఆ పెండ వాసన ఉంటుంది, మంచిది ఆ వాసన. ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి, మీ ఆక్సిజన్ లెవెల్స్ బయటకు వచ్చి చెక్ చేయండి, మీటర్ పెట్టి తెలుస్తుంది. డెఫినెట్గా డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఉంటుంది. ఇంకా గోవు గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. మీ దీంట్లో గోశాలలు నిర్వహించడం కానీ నాకే ఉంది గోశాల. నేను ఆవు పాలే తీసుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంత గట్టిగా మాట్లాడుతుంటే గోమాత సేవ కూడా ఉంది. పొద్దున్న లేవగానే గోసేవ చేసుకుని బయటకు వస్తారా? అంటే నాకు దూరంగా ఉంది గోశాల, నా మనుషుల్ని పెట్టి చేపిస్తున్నాను నేను. నాకు ఏం తెలియదు అసలు, ఆవు గురించి ఏం తెలియదు, ఆవుని పాలు తీయటం తెలియదు, ఏం తెలియదు. నేను దండం పెట్టుకున్నా, నిన్ను చూసుకునే మనుషులను రోజు నేను చూసుకుంటా. మనుషులు లేని రోజున నేను ఏదైనా మంచి గోశాలకి ఇస్తానని దండం పెట్టుకున్నా, ఊగున్నా.
ఇప్పుడు అవి పెరుగుతూ 10 ఏళ్లలో అయినాయి. కానీ ఇప్పటివరకు మనిషి ప్రాబ్లం రాలేదు నాకు. ఇది బిఎస్ఎస్ఎఫ్ కిట్. ఇది ఈ కిట్లో ఈ బ్యాగ్ కూడా ఏంటంటే బ్యాంకుకు పోయినా ఏదో ఎక్కడికైనా పోయినప్పుడు ఇది వాడమని చెప్తుంటా. సో దట్ ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పొచ్చు అని. మాకు స్టిక్కర్స్ ఉంటాయి ఇట్లా, డోరు, కారు, బైక్ స్టిక్కరు. తర్వాత ఇక బుక్లెట్ ఉంటుంది బిఎస్ఎస్ఎఫ్ది. ఏదైనా దీంట్లో ఏదైనా రాసుకోవటానికి దానికి ఒక పెన్ ఇస్తాం మేము. తర్వాత ఇది లేబుల్ పెన్. ఇది బయట 200 చిల్లర ఉంటుంది, మాకు 100 రూపాయలు వస్తుంది మాకు. అంటే లార్జ్ స్కేల్లో తీసుకుంటారు. ఇది కూడా పేటెంట్, ఎవరు కాపీ కొట్టడానికి లేదు. ఇది కాకుండా ఐడి కార్డు ఇస్తాం మేము. 250 రూపాయలు ఐడి కార్డు అవుతుంది మనిషికి. ఐడి అంటే ఇప్పుడు మీరు మెంబర్ కాగానే మీకు ఐడి ఇవ్వలేము మేము. మీ ఫోటో తీసుకొని అది తయారయ్యి మీకు పోస్ట్లో వస్తుంది. అట్లా అంటే ఏం లేదు. ఈ ఇవన్నీ ఎందుకు ఇవ్వటం అంటే సంస్థ మీద గౌరవం కోసం. ఇవి పెట్టుకున్నారనుకోండి గౌరవం, మీ కారు మీద స్టిక్కర్ ఉంటుంది, సంస్థకి మీద గౌరవం తేవడానికి అది పెట్టుకోవటం. అంటే ఇది నాది, ఈ ఫ్యామిలీ నాది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ కావడం కోసం ఈ కిట్ ఇస్తుంటాం. సో హైదరాబాద్లో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇక్కడ మాకు హైదరాబాద్లో మాకు ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఉంది, 2 రాష్ట్రాల్లో, బయట స్టేట్స్లో. హైదరాబాద్లో దాదాపు 6 ఆఫీసులు ఉన్నాయి, ఇంకో 4 రాబోతున్నాయి. కూకట్పల్లి ఉంది, అమీర్పేట ఉంది, చిక్కడపల్లి ఉంది, నాగోల్ హెడ్ ఆఫీసు, మన మహేశ్వరం ఉంది, హబ్సిగూడ ఉంది. 6 ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు మెంబర్స్ ఎవరైనా జాయిన్ అయిందంటే అక్కడ ఆఫీస్లో కలుస్తాం. ఇప్పుడు ఇవాళ నేను వస్తున్నానని తెలిసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ వచ్చారు. అట్లా ఎక్కడ పోయినా జనాలు సర్వీసు అది జరుగుతూనే ఉంది. అందరు కూడా ఎవరు కూడా నాకంటే నన్ను గొప్పోళ్ళే తప్పితే నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మా మెంబర్స్లో అందరూ నాకంటే టాలెంటెడే, నేనే తక్కువని. అంత టీం, మంచి టీము మనకి జాయిన్ కావడం జరిగింది. సో వాళ్ళ బలమే నా బలం. సో టీంలో ఉన్న వాళ్ళందరినీ మీరు, వాళ్ళ బాగోగులు మీరు చూసుకుంటూ ఉంటారు, నా బాగోగులు వాళ్ళు కూడా చూసుకుంటారు. అది అనుభవుతున్నాను. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మిలిటరీ అంతా దిగుతుంది. మళ్ళీ మిలిటరీ అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. మిలిటరీ అంటే బిఎస్ఎస్ఎఫ్ మిలిటరీ ధర్మం కోసం నిలబడే మిలిటరీ. అది కరెక్ట్. మాది ఏదో వాళ్ళు బలం ఉంది కదా అని ఏ పని తప్పుడు పని చేయం మేము. తప్పుడు పని చేసేవాడు దీంట్లో ఈ లేబుల్ పిన్ పెట్టుకోవడానికి భయపడాలి. ఆ ఆలోచనలు ఉన్నోళ్ళే రారు.